ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో లౌకీ నూడిల్స్ తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి ఈ సొరకాయ నూడిల్స్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు మనం చూపిద్దామా ఇంట్రెస్టింగ్ రెసిపీని? సొరకాయ అంటే 0 క్యాలరీస్ అనుకోవచ్చు దగ్గర ఎందుకంటే 12-13 క్యాలరీలు కూడా 100 గ్రాములు తింటే ఉండవు. మరి ఈ రోజుల్లో అందరికి బరువు తగ్గాలన్నా షుగర్ తగ్గాలన్నా ఒట్టిగా సాలడ్స్ అలా పెడితే తింటలా, నూడిల్స్ అంటే తినేస్తారు. అందుకని సొరకాయ అంటే అసలు ఇష్టపడరు ఈ రోజుల్లో పిల్లలు కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నారు. సొరకాయని కూడా నూడిల్స్ లాగా సన్నగా తురిమేసేసి పొడవుగా దాన్ని టేస్టీగా మన పద్ధతిలో చేసి నూడిల్స్ లాగా తింటే అనేక జబ్బుల్ని స్పీడ్గా తగ్గించుకోవడానికి సొరకాయ నూడిల్స్ చాలా బాగా పనికొస్తాయి. మరి ఎలా చేసుకుందాం ఇప్పుడు చూద్దాం. లౌకీ నూడిల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చిన్న సైజు సొరకాయ 1, తీపి గుమ్మడికాయ ముక్క 1 చిన్న ముక్క, పన్నీర్ 50 గ్రాములు, జీడిపప్పులు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, ఒరిగానో 1 టీ స్పూను, ఎండుమిరపకాయ ముక్క చెక్క 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న చిన్న సొరకాయని తొక్క తీసేసి నూడిల్ పీలర్ ఈ మధ్య మార్కెట్లో ఆన్లైన్లో దొరుకుతున్నది. అలాంటి నూడిల్ పీలర్ కొనుక్కుని మనం సన్న సైజుగా నూడిల్స్ సొరకాయనట్లా పీల్ చేసుకోవాలి. ఆ పీలర్ వల్ల నూడిల్స్ లాగా ఇట్లా వచ్చేస్తాయి. అలా సొరకాయ నూడిల్స్ ని తురుముకున్న తర్వాత ఆవిరి ప్లేట్ మీద ఈ సొరకాయ నూడిల్స్ ని పెట్టేసి అడుగు నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆ పచ్చిపోయేటట్టు ఆ సొరకాయ నూడిల్స్ ని ఉడికించాలి. ఇక చిన్న బాండి పెట్టి అందులో జీడిపప్పు, పన్నీర్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ బొరుగు, కొద్దిగా అల్లము తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, చప్పదనం లేకుండా ఈ 2 హెల్ప్ చేస్తాయి, గ్రైండ్ చేసేస్తాం. అట్లా నూడిల్స్ గ్రేవీని మనం ఇట్లా సిద్ధం చేసుకుంటాం. ఇక చిన్న బాండీ తీసుకుని అందులో మేగడ 1 టీ స్పూన్ వేసేసి అందులో ఒరిగానో, ఎండుమిరపకాయ ముక్క చెక్క, నూడిల్ ఫ్లేవర్ కోసం ఒరిగానో అది వేసేసాం అనమాట. అందులో ఉడికించుకున్న సొరకాయ నూడిల్స్ని వేసేసి కొద్దిగా రోస్ట్ చేస్తాం. నూడిల్స్ అట్లా రోస్ట్ చేసిన తర్వాత ఇక సర్వింగ్ కోసం ప్లేట్ తీసుకుని అందులో పన్నీర్, సొరకాయ బొరుగు, తీపి గుమ్మడికాయ వేసిన గ్రేవీని ప్లేట్లో ముందట్లా పోసేసి దాని మీద రోస్ట్ చేసిన సొరకాయ నూడిల్స్ని పెట్టేసి పైన కాస్త ఒరిగానో, టమోటా సాస్ ఇట్లా వేసేసి గార్నిషింగ్ చేసుకుని తినేస్తాం. పిండితో చేసిన నూడిల్స్ కంటే వెజిటబుల్స్తో లేకపోతే జుకినీతో చేసిన నూడిల్స్, క్యారెట్తో చేసిన నూడిల్స్ ఇట్లాంటివి చాలా లాభాలు ఉంటాయి. నూడిల్స్ అనేసరికి అమ్మో నష్టం అనిపిస్తుంది మనకి, కానీ ఇవి నష్టం లేని ఫ్రెండ్లీ నూడిల్స్, లౌకీ నూడిల్స్. చేసుకోండి, తినండి. సాధారణంగా వెజిటబుల్ నూడిల్స్ అయితే ఎక్కువ పిండి, ముఖ్యంగా మైదాతో చేసిన నూడిల్స్ ఎక్కువ ఉండి అక్కడక్కడ ఒక క్యారెట్, ఒక క్యాబేజ్ ముక్క కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆరోగ్యాన్ని అందించే విధానంలో ఈ వెజిటబుల్ నూడిల్స్ మొత్తం అంతా కూడా వెజిటబుల్ తోనే చేశారు. పిండి కనపడకుండా అదే ఆరోగ్యవంతంగా ఉంటది. ఈ రెసిపీ ప్రయత్నించండి.